హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం. మనం ఒకరికి చెడు చేస్తే ఆ చెడు మనకి ఎలా చుట్టుకుంటుందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ఒక రాజు ఉండేవాడండి. అతను పరమ క్రూరంగా దయ లేకుండా అందరినీ బాధ పెడుతూ ఉండేవాడు. అలాంటి రాజు ఒకరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు, అధికారులు, ప్రజలందరినీ సమావేశపరిచి ఒక ప్రమాణం చేశాడు. నేను ఈ రోజు నుంచి ఎవ్వరినీ బాధ పెట్టను, అందరితో మంచిగానే ఉంటాను, ఎంతో దయగా ప్రవర్తిస్తుంటా అని మాట ఇచ్చినట్లే మాటకు కట్టుబడి అతను మంచిగానే ఉంటున్నాడు. కొంతకాలానికి అందరూ అతని దయగల మహారాజు అని అనుకుంటున్నారు. మంత్రుల్లో ఒకరు, ఈ మార్పు ఎలా సాధ్యమబ్బా, ఇది తెలుసుకోకపోతే ఎలా అని ఎంతో కుతూహలంగా రాజు దగ్గరికి వెళ్ళి, మీలో ఎందుకు ఉన్నట్టుండి ఇంత మార్పు వచ్చింది, కారణం చెప్తారా అని అడిగాడు. రాజు సమాధానం చెప్తున్నాడు. నేను ఒకరోజు గుర్రం మీద అడవిలో తిరుగుతుంటే ఒక వేటకుక్క నక్కను వెంటాడుతుంది. నక్క కష్టపడి తన గుహలోకి వెళ్ళేలోపే ఆ వేటకుక్క నక్క కాలు కరిచింది. నక్క కుంటిదైపోయింది. ఆ రోజు కాసేపటికి పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాను. అక్కడ అదే వేటకుక్క ఉందండి. ఒక మనిషి పెద్ద రాయి తీసుకొని ఆ వేటకుక్క మీదకి విసిరాడు. ఆ రాయి కుక్క కాలుకు తగిలి వేటకుక్క కాలు విరిగిపోయింది. అతను కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఒక గుర్రం అతన్ని బలంగా తన్నింది. అతను కింద పడి కాలు విరగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ గుర్రం పరిగెత్తుకుంటూ వెళ్ళబోయింది. అది ఒక గుంటలో పడి దాని కాలు కూడా విరిగిపోయింది. వరుసగా జరిగిన సంఘటనలకు నాకు ఒక ఆలోచన వచ్చింది. నక్క కాలు కుక్క కరిస్తే కుక్క కాలు మనిషి రాయి వల్ల విరిగింది. మనిషి కాలు గుర్రం పడేసినందువల్ల విరిగితే గుర్రం ఒక గుంటలో పడి కాలు పోగొట్టుకుంది. అంటే ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే ఏ కారణంతో అయినా మనకు జరుగుతుందని నాకు బాగా తెలిసి వచ్చింది. అప్పుడు నా వలన ఎందరు బాధపడ్డారో వారందరి వలన నేను కూడా బాధపడాల్సి వస్తే ఆ పరిస్థితి ఊహించుకుంటేనే ఒంట్లో వణుకు పుట్టింది. ఆ క్షణంలోనే నిజాయితీగా నిర్ణయించుకున్నాను, ఇంకా ఎవ్వరినీ కష్టపెట్టకూడదు అని, అందరితో దయగా ఉండాలి అనుకున్నాను అని ఆ రాజు జరిగిందంతా వివరించాడు. ఇదంతా విన్న మంత్రి, ఈ రాజుకి చాదస్యం ఎక్కువైనట్టుంది, రాజుని ఈ పరిస్థితుల్లో సింహాసనం తప్పించి ఆ కిరీటం నేను దక్కించుకోవచ్చు అని ఒక పన్నాగం పనుకుంటూ ఆలోచనలో పడి ముందున్న మెట్లు చూసుకోకుండా నడిచాడు. మెట్ల మీద పడి జారిపడినటువంటి మంత్రి మెడ విరిగి లేవలేని స్థితికి చేరుకున్నాడు. రాజు పదవే కాదు, మనిషిగా కూడా బ్రతకలేక ఒకరి మీద ఆధారపడేలా అయ్యాడు. కాబట్టి మిత్రులారా, ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకసారి మనకు అదే చెడు జరుగుతుంది. మరి ఈ విషయం తెలుసుకోవటం కోసమే మనం ఈ కథన యొక్క సారాంశాన్ని గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక అద్భుతమైన జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.